श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. దీనిలో మనం చిరునవ్వు చూపు అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. చాలా అద్భుతమైన అధ్యాయం అండి. క్రితం అధ్యాయం కూడా చాలా బాగుంది. అసలు నాకు చాలా బాగా నచ్చిందండి. మాస్టర్ గారు ఎంతో అద్భుతంగా వివరించారు దాంట్లో. ఇది కూడా దాదాపు అట్లాగే ఉంటుంది అధ్యాయం. చిరునవ్వు చూపు అధ్యాయం ఇది చదువుకుందాం మనం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. చిరునవ్వు చూపు. సాయి చెప్పవలసిందంతా చెప్పారు, ఆచరించి చూపవలసిందంతా చూపారు. అంతే కదండి. బాబా ఆయన శరీరంతో మనకి లభించి ఆయన చెప్పవలసిందంతా చెప్పేశారు. ఆయన ఆచరణలో చూపించవలసిందంతా మనకి చూపారు. వారు చెప్పిన 4 మాటలను మరికొన్ని చేతలను వివరించుకొని అంతా తెలుసుకోగలిగామనుకున్నామా? మనం ఏమనుకుంటాం? వారు చెప్పిన 4 మాటలు మరికొన్ని చేతలు వివరించేసుకుని ఇప్పుడు మనం ఏదో వివరించుకుంటున్నాం చూసారా, అట్లా వివరించేసుకుని అంతా తెలిసేసుకున్నాం మనం అని అనుకుంటున్నామా అని చెప్పి ఆ నవ్వు చూపు మనల్ని ప్రశ్నిస్తున్నాయి. నువ్వు అన్నీ ఈ 4టితో నువ్వు అన్నీ తెలిసేసుకున్నానని అనుకుంటున్నావా అని చెప్పి ఆయన నవ్వు చూపు మనల్ని ప్రశ్నిస్తున్నాయి. అంతే కదండి. ఈ గ్రంథాలు ఏవో 4 చదివేసుకుని మనం నాకు అన్నీ తెలిసిపోయాయి, బాబా తత్వం తెలిసిపోయింది అనుకున్నాం అనుకోండి. మనం ఆయన నవ్వు చూపు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి, నీకు అన్నీ తెలిసిపోయాయా అనేసి. ఆయన ఎంత చెప్పినా చూపినా మనకు చూడడం వినడం రావాలి కదా. ఆయన ఎంత చెప్పినా ఆయన ఎంత చూపినా సరే మనకి అది చూడడం వినడం కూడా రావాలి. వారి గురువు వారికి ఏమి చూపారు, ఏమి చెప్పారు? ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. వారి గురువు ఏం చూపారు బాబాకి? అసలు ఆయన ఏం చెప్పారు? అన్ని సంవత్సరాలు తమ జీవశక్తిని అంతటిని తమ కళ్ళల్లోకి కూడగట్టుకుని ఆత్మస్థితిలో ఉన్న తన గురువర్యుని ముఖారవిందం మీద నిలిపి ఆయన చూసినదేమిటి? బాబా ఎట్లా చూశారో మాస్టర్ గారు అక్కడ రాస్తారనమాట. అన్ని సంవత్సరాలు ఆయన జీవశక్తిని అంతటినీటండి తమ కళ్ళల్లో కూడగట్టుకొని ఆ గురువు ముఖారవిందాన్ని అట్లా చూస్తూ ఉండేవారట. ఆకలి దప్పులన్నీ మర్చిపోయి ఆ గురువుగారి ముఖాన్ని చూస్తూ ఉండేవారట. ప్రాణాలన్నీ కళ్ళల్లోకి పెట్టుకొని చూసేవారట. ఆయన గురువు ముఖంలోకి చూస్తూ ఉండేవారట. అంతేట ఆయన. మరి అలా ఆయన ఏం చూశారు ఆ గురువులో? మనం అట్లా చూడగలుగుతున్నామా? ఆ నిరంతర మౌనంలో ఆయన ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నదేమిటి? అంతా మౌనమే. ఆయన ఏం మాట్లాడలే గురువు, ఈయన ఏమీ మాట్లాడలేదు. ఆ మౌనంలో ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నదేమిటి? ఆయన ఏం విన్నారు బాబా? ఆయన గురువు దగ్గర ఆయన ఏం చెప్పారు, ఈయన ఏం విన్నారు? ఆ నిరంతర మౌనంలో ఆ గురువు ఎప్పుడు మౌనంలోనే ఉన్నారు. ఈయన ఏం మాట్లాడాల, ఈయన మౌనంలోనే ఉన్నారు. ఈయన విన్నదేమిటి? అసలు ఈయన చూసిందేంటి ఆ గురువు గారిలో? ప్రాణాలన్నీ కళల్లో పెట్టుకుని చూశారట. ఆయన ముఖారవిందాన్ని అలాగా ఆ జీవశక్తిని అంతటిని తమ కళ్ళల్లో కూడగట్టుకుని చూశారట బాబా ఆ గురువుగారి ముఖాన్ని అలాగా. అలా మనం వినగలిగేదాకా మన ఆధ్యాత్మిక యాత్ర కొండవీటి చాంతాడులా కొనసాగవలసిందే. అలా చూడడం, అలా వినడం మనకి రావాలి. అది వచ్చే వరకు మనకి మన ఆధ్యాత్మిక యాత్ర అంతా కొండవీటి చాంతాడులా అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకో ఇలాగే ఉంటుందండి మన ఆధ్యాత్మిక యాత్ర అంతా. అంటే బాబా వారి గురువు దగ్గర ఎట్లా చూశారో, ఎట్లా విన్నారో అలా మనకి చేతనయ్యేంత వరకు మన ఆధ్యాత్మిక యాత్ర ఇలా కొండవీటి చాంతాళ్ళలాగా ఇలాగే ఉంటుందని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామో ఇంకా ఇదే మన పరిస్థితి.
అందుకే అంటున్నారు, ఈ 4 చదివి నీకేదో అంతా తెలిసిపోయింది అనుకుంటున్నావా అని బాబా మనల్ని చూస్తూ నవ్వుతున్నారట. అదే ఆ చిరునవ్వు చూపు మనకి, నీకేమీ తెలియలేదురా అంటున్నారు. ఈ గ్రంథంలో ఇచ్చిన వివరణ సంపూర్ణం కాదు. మనం ఈ గ్రంథం చదివేసప్పా ఇదే బాబా తత్వం అంతా నాకు అర్థమైపోయిందా, ఇదే వివరణ అని అనుకుంటాం మనం కదా. నిజానికి మాస్టర్ చాలా అద్భుతంగా రాశారు, ఇది వివరణే, కానీ ఇదే కాదని చెప్తున్నారు మాస్టర్ గారు, ఇంకా ఎంతో ఉందని చెప్తున్నారు. ఈ గ్రంథంలో ఇచ్చిన వివరణ సంపూర్ణం కాదంటున్నారు, ఇదేం పూర్తి కాదు అని చెప్తున్నారు. ఇదే అనుకుంటున్నారేమో, కాదు, ఇంకెంత ఉందో చూడండి. ఇచ్చేదే మనం పొంగిపోతున్నాం, పొర్లిపోతున్నాం మనం. ఎట్టి వివరణ సంపూర్ణం కాదు, అసలు ఏది సంపూర్ణం కాదంటున్నారు మాస్టర్ గారు. ఇంత అద్భుతంగా ఇచ్చే వివరణ మాస్టర్ గారు ఇది కూడా సంపూర్ణం కాదని చెప్తున్నారు. చూడండి అసలు ఎంత బాగా రాశారు మాస్టర్ గారు, అసలు మనకి ఎక్కడైనా తడుతుంది అది. అట్లాంటి అద్భుతమైన వివరణ ఇచ్చి అసలు ఎట్టి వివరణ సంపూర్ణం కాదంటున్నారు, ఏ వివరణ కూడా సంపూర్ణం కాదంటున్నారు మాస్టర్ గారు. సాయి యొక్క ప్రతిచర్య మాట ఎంత భావగర్భితాలో ఉదహరించడమే ఆయన కృపతో నేను చేసిన ప్రయత్నం ఇది, నేను చేసిన యత్నం ఇదే అంటున్నారు. ఆయన ప్రతిచర్య మాట ఎంత భావగర్భితమో ఉదాహరించడానికే ఆయన కృపతో నేను చేసిన యత్నం, నేను చేసిన ఒక ప్రయత్నం ఇది అంటున్నారు మాస్టర్ గారు. ఇంత అద్భుతంగా ఆయన రాసే వివరణ ఇది బాబా యొక్క కృపతో నేను చేసిన ప్రయత్నం, ఆయన ప్రతిచర్య మాట ఇవన్నీ ఎంత భావగర్భితాలో చెప్పడానికి నేను బాబా యొక్క కృపతో నేను చేసిన యత్నం ఇది, ఈ గ్రంథం, ఈ వివరణ అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇలా నిరంతరం వాటిని గూర్చి చింతన చేసి ఒక్కొక్క అద్భుత సత్యం స్ఫురిస్తుంటే పులకించడంలో మన అంతఃకరణం 1000 సూర్యుల కాంతితో వెలుగుతుంది. ఇలా ప్రతిదీ మనం చదువుకుంటూ అది స్ఫురిస్తున్నప్పుడు మనకట ఆ సత్యం ఏదైతే ఉన్నదో అందులో అది మనకు స్ఫురిస్తున్నప్పుడు పులకించడంలో మన లోపల అంతఃకరణాల నుండి 1000 సూర్యుల కాంతితో అది వెలుగుతుందిట. అలా చింతన కొనసాగిస్తుంటే క్రమంగా ప్రతిక్షణము ఆయనలో నిత్య నూతనమైన అంశాలను గమనిస్తూ పారవస్యంలో లీనమైపోతాము. అలా చింతన మనం చేస్తూ ఉంటే క్రమంగా ప్రతిక్షణము ఆయనలో నిత్య నూతనమైన అంశాలు గమనిస్తూ ఉంటాం మనం, అంతే కదండి. కొత్త కొత్త అంశాలు అట్లా మనం గమనిస్తూ ఉంటే పారవస్యంలో లీనమైపోతాం, పారవస్యం వస్తుంది. కొత్త కొత్త అంశాలు ఆయనలో చూస్తున్నప్పుడు బాబాలోవి మనకి ఇంకా పారవస్యం కలుగుతూ ఉంటుంది. వారి మాటలను ప్రతిసారి కొత్తగా వింటాం, కొత్తగా ఉంటుంది. ఇప్పుడు లీలామృతమైన ఏదైనా చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది మనకు, ఒక్కొక్క రకంగా భలే ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అందుకే మాస్గా నిత్యపారాయణ పెట్టింది అందుకే. ఇంకా శ్రద్ధగా చదువుకోవాలి మనం, శ్రద్ధగా చదువుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అది అర్థమవుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కదా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ప్రతిసారి కొత్తగా వింటాం, అలా ఉండాలి పారాయణ, ప్రతిసారి కొత్తగా ఉండాలి. ఇదే కదా చదివిందే కదా అన్నట్టుగా ఉండకూడదు మనకి. అలా అంతకంతకు ఆయనలోని విశిష్టతలోని కొత్త అంశాలను గమనిస్తాం, అలా జరగాలి. ఎప్పటికప్పటికి కొత్త అంశాలను గమనించాలి. ఆయన గూర్చిన మన అవగాహన కూడా ప్రాకృతికమైన మన దేహంలాగానే అనుక్షణము వృద్ధి చెందుతుంది. అలాగే ఏంటి, మన దేహం ఎట్లా వృద్ధి చెందుతూ ఉంటుందో, ప్రాకృతికమైన మన దేహం ఎట్లా వృద్ధి చెందుతూ ఉంటుందో అలాగే ఆయన గురించి అవగాహన కూడా మనకి ఎంతకెంతకు రోజు రోజుకి చదివిన కొద్దీ ఇంకా అది ఆయన గురించి మనకి బాబా గురించి అవగాహన వృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడు అంత మేరకు ఆయన పట్ల మన ధ్యానం వృద్ధి చెందుతుంది. ఎంతవరకు అవగాహన వృద్ధి చెందుతుందో అంతవరకు ఆయన పట్ల మనకి ఆయన మీద ఉండే మన ధ్యానం కూడా వృద్ధి చెందుతుంది, భక్తి కూడా వృద్ధి చెందుతుంది. అలా చూడడం నేర్చుకోమని వారి చూపు, అలా వినడం నేర్చుకోమని వారి మౌనము, అలా నిరంతర సద్గురు ధ్యానంలో పరవశించమని వారి చిరునవ్వు మనల్ని ప్రబోధిస్తున్నాయి. ఈ చూపు నవ్వు ఏం ప్రబోధిస్తాయట అసలు? అలా చూడడం నేర్చుకో, ఎంతకెంతకు అవగాహనని పెంపొందించుకుంటూ
వృద్ధి చెందుతూ అట్లా చూడడం నేర్చుకోమని వారి చూపు. ఇట్లాగే ఉండబోకు, ఇంకా వృద్ధి చెందు, ఇంకా తెలుసుకో అని చెప్పి అలా చూడడం నేర్చుకోమని వారి చూపుట, అలా వినడం నేర్చుకోమని వారి మౌనము. ఆ మౌనం ఏంటి? అలా వినడం నేర్చుకో, ఇంకా అలా నిరంతర సద్గురు ధ్యానంలో పరవశించమని వారి చిరునవ్వు. నిరంతరం వారి ధ్యానంలో పరవశిస్తూ ఉండమని ఆ చిరునవ్వు మనల్ని ప్రబోధిస్తున్నాయట. అది వారి చూపు, వారి మౌనం, వారి నవ్వు, ఇవన్నీ చెప్తున్నది అది. ఆయన ప్రతిరూపాలుగా మనం మారేదాకా ఈ ధ్యానము, పారవస్యము, చింతన సాగవలసింది. ఆయన ప్రతిరూపంగా అయ్యే వరకు ఇది సాగవలసినది. అంటే జన్మలు ఇది సాగవలసిందేట. ఆయన ప్రతిరూపాలుగా అయ్యే వరకు అంటే ఏమో ఎన్ని జన్మలో. అదే వారి గురువు వద్ద నేర్చినది, అదే ఆయన గురువు వద్ద ఆయన నేర్చారట. మనకు వారు నేర్పేది కూడా అదేట. అదే వారు సూచించిన, ఆచరించిన ధ్యాన మార్గం. అంతే, అదే ఆయన సూచిస్తుంది. ఎంతకెంతకు వృద్ధి చెందాలి, అదే ఆయన చెప్తున్నది. నువ్వు ఎంత మేరకు నువ్వు అవగాహన తెచ్చుకుంటావో అంత మేరకు వృద్ధి చెందుతూ ఉంటాయి నీకు. ఎప్పుడు కొత్తగా దాన్ని ప్రతిసారి కొత్తగా విను. ఇప్పుడు ఎప్పటికప్పుడు చక్కగా లైవ్లీగా ఉంటుంది, వృద్ధి పొందుతూ ఉంటుంది. అప్పుడు గమనిస్తూ ఉంటే పారవస్యంలో లీనమైపోతాం, ఆ ధ్యానంలో లీనమైపోతాం. అప్పుడేముందంటే నిరంతర స్మరణ కదా, ఆయన ధ్యానంలోనే ఉంటాం. ఆయన బోధల గురించి చింతించవలసిన విషయాలు ఇంకా ఉన్నాయన్న దానికి సూచనగా 1-2 అంశాలను ప్రస్తావిస్తాను. ఆయన బోధల గురించి మనం చింతించాల్సినవి చాలా ఇంకా ఉన్నాయి అని చెప్పడానికి 1-2 అంశాలు చెప్తానంటున్నారు మాస్టర్ గారు. సాయి తన గురు సమాగమనాన్ని వర్ణించడం గుర్తు తెచ్చుకుందాం. బాబా తమ గురువుని కలిసిన దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం అంటారు. వారి గురువు ఎలా తారసిల్లారు, బాబాకి ఎలా కనిపించారు, వాళ్ళ గురువు ఎక్కడ కనిపించారు అన్నది. అడవిలో కట్టెలు కొట్టుకునేవాడుగా తారసిల్లారు. ఎట్లా కనిపించారండి? అడవిలో కట్టెలు కొట్టుకునేవాడుగా కనిపించారట. తాము గురువునని చెప్పలేదు. ఆయన ఏమన్నా నేను గురువుని అని చెప్పారా? చెప్పలేదు. అంతేకాదు, అన్వేషకుల పట్ల అమాయకమైన, నిష్కపటమైన ప్రేమ గల సాటి మనిషిగా మాత్రమే తారసిల్లారు. ఆయన ఎట్లా తారసిల్లారు? కట్టెలు కట్టుకునేవాడుగా కనిపించారు. ఆయన ఎట్లా ఉన్నారు? ఆయన నేను గురువునని ఏం చెప్పలేదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలీదు, ఈ రొట్టెలు కూర తినండి, ఆకలితో అన్వేషించకూడదు, తిని ఆ తర్వాత మీరు వెళ్ళండి అని చెప్తారు ఆయన. అంటే ఏంటి? అన్వేషకుల పట్ల అమాయకమైన, నిష్కపటమైన ప్రేమ గల సాటి మనిషిగా మాత్రమే ఆయన తారసిల్లారు. అంతే, ఏదో మహిమ ఉన్న ఆయనలో ఏం తారసిల్లలేదు. ఆయన పెద్ద గురువుగా ఏమి కనిపించలేదు వాళ్ళకి అక్కడ. ఆధ్యాత్మికతకు గురించి వారికంటే తనకు ఎక్కువ తెలుసునన్న భావాన్ని కించిత్తు కూడా ప్రకటించలేదు. ఆయన ఎక్కడ ఆధ్యాత్మికత గురించి ఏం చెప్పలేదు. ఆయన అసలు మీకైనా నాకు ఎక్కువ తెలుసు, నేను చాలా గొప్పవాడిని, నా గురువుని, ఇట్లాంటి మాటలు ఏమీ చెప్పలేదు. తిని వెళ్ళండి అన్నారు అంతే. ఆయన ఇంకేమో మాట్లాడలేదు. ఆయన ఎంత సాదాసీదాగా వచ్చారో చూడండి, కట్టెలు కొట్టుకునే వాళ్ళు వచ్చారట. సాయి కూడా మొదట వారి ప్రేమనే గుర్తించారు కానీ వారి గురుతత్వాన్ని గుర్తించనే లేదు. బాబా మొదట వారి ప్రేమనే గుర్తించారు అంతే, వారి గురుత్వాన్ని ఎక్కడ గుర్తించలేదట. బాబా కూడా మనకు అందులో రాసి ఉంటుంది లీలామృతంలో ఇదంతా. దాని గురించి చింతిస్తే అసలైన గురువును గుర్తించడం కొంతైనా తెలుస్తుంది. అసలైన గురువు ఎట్లా ఉంటారు ఏంటి అని మనం గుర్తించడం అనేది కొంతైనా మనకు తెలుస్తుంది. అందుకే అదంతా మనకి మాస్టర్ గారు రాసుకుంటూ వచ్చారు. ఆయన గురువు ఎలా తారసిల్లారు, ఏంటి, ఏమన్నారు, ఏంటి, ఇవన్నీ. అసలైన గురువు తాను గురువునని, అవతల వారు అజ్ఞానులని, తన శిష్యులని తలచరు. అసలైన గురువు ఎప్పుడు అలా తలచరటండి. తన గురువునని, అవతల వారు అజ్ఞానులని, తన శిష్యులని వారు ఎప్పుడు తలచరు. అసలు వారు అలా అనుకోరు, వాళ్ళ గురువులని అలా అసలు అనుకోరు వాళ్ళు.
మనకుంటే ఉంటుంది గురుభావన, అట్లా వారికి ఉండదు అసలు. వారు గురువు అనే వాడు అనుకోరు ఎప్పుడు. అందరిలోనూ భగవంతుడినే చూస్తారు. మాస్టర్ గారు అంతే, ఆయన గురువునని ఎప్పుడు అనుకోలేదు. ఆయన అందరిలోనూ బాబాని చూసేవారు అంతే. ఎవరు వచ్చినా బాబాని చూసేవారు. ఏం చేసినా బాబా సేవ అంతే, బాబా సేవగానే. ఎవరికి కష్టాలు తీర్చినా, ఇంకోటి చేసినా ఏం చేసినా బాబా సేవగానే చేశారు ఆయన. ఆయన ఎప్పుడు గురువుగా ఆయన ఎప్పుడు అనుకోలేదు అసలు. బాబా కూడా అంతే కదండి. ఆయన గురువుగా ఆయన ఎప్పుడు అనుకోలేదు కదా. అందుకే కదా ఆసనం నుంచి లే అంటే ఆయన లేస్తారు. ఇంకోళ్ళు అయితే అసలు ఎట్లా ఉంటారు. ఇవన్నీ అసలైన గురువు తాను గురువునని అవతలి వారు అజ్ఞానులని తన శిష్యులని తలచడు. తనకేమో తెలిసినట్లు తన భావాన్ని వారిపై రుద్దరు. ఎప్పుడు వారి భావాలను ఎప్పుడు రుద్దడం అనేది ఉండదండి, అస్సలు ఉండదు. చాలా మాస్టర్ గారి దగ్గర అది చాలా బాగా కనిపించేది కూడా ఇప్పటికీ. ఎప్పుడు వారి భావాలను రుద్దడం అనేది ఉండదు. ఏది మంచో చెప్తారు అంతే. తీసుకున్నావా మంచేదో చెప్తారు వారు. అసలు భావాలను రుద్దడం అనేదే ఉండదు, అస్సలు ఉండదు. అసలైన గురువుల దగ్గర అది చూస్తాం మనం. సాటి మనిషి ఎలా మన శ్రేయస్సు కోరి కొన్ని సూచనలు మాత్రమే చేసి మన నిర్ణయాన్ని విడిచిపెడతాడో అలాగే చేస్తాడు. చూడండి, మన శ్రేయస్సు కోసం వారు చెప్తారు, చెప్పేసి మన నిశ్చయానికే దాన్ని వదిలేస్తాడు. చెప్పాను చూసారు ఇందాక, మంచి ఏదో చెప్తారు, చెప్పేసి మన నిశ్చయానికి వదిలేస్తారు. ఫాలో అయ్యావా లేదా మందే, ఇంకా అంతే, మన ఇష్టం. ఇంకా అంతే తప్ప ఏమి రుద్దడాలు ఉండదు. నువ్వు ఇదే చెయ్యాలన్నట్టు ఏమి ఉండదు. కంపల్షన్ ఉండదు అసలు. మాస్టర్ గారి దగ్గర కంపల్షన్ లేదు. ఎందుకు మంచిదో చెప్తారు, అది ఎందుకు మంచిదో చెప్తారు అంతే. అది మన మైండ్కి ఎక్కింది అంతే. ఎక్కేలానే చెప్తారండి. డిసైడ్ చేసుకోవాల్సింది మనమే, చేద్దామా వద్దా అన్నది. అందుకని మన నిర్ణయాన్ని విడిచి పెడతాడు, అలాగే చేస్తాడు అంతే. అదంతే. అది నిరాడంబరులై ఉంటారు వాళ్ళు. అట్టి తత్వాన్ని తిరిగి నిర్దిష్టమైన ముముక్షత్వమే గుర్తించగలదు. వాళ్ళ తత్వాన్ని ఎవరు పడితే వాళ్ళు గుర్తించలేరు. మళ్ళీ అలాంటి ముముక్షులైన వాళ్ళే గుర్తించగలుగుతారు. అలాంటి తత్వమే వారిని గుర్తించబడతారు. ఎవరు పడితే వాళ్ళు గుర్తించలేరు వారిని. అందుకే చెప్తారు చూడండి, జ్ఞానే గుర్తించగలరని. మళ్ళీ అలాంటి వాళ్ళే చెప్పాలి, వాళ్ళు అంత గొప్పవాళ్ళు. ఎవరు పడితే వాడు చెప్పలేడు. తెలియదు ఎవరు పడితే వాళ్ళకి, అర్థం చేసుకోలేరు వాళ్ళని. అంత కష్టం, అసలైన వాళ్ళని కనుక్కోవడం అంత కష్టం. అట్టి తత్వాన్ని తిరిగి నిర్దిష్టమైన ముముక్షత్వమే గుర్తించగలదు. తాము పండితులమని, ఆచారవంతులమని, అధికులమని అహంకరించేవారు తప్పక నిజమైన గురువును కోల్పోతారు. ఎలాంటి వారు నిజమైన గురువును కోల్పోతారంటే చెప్తున్నారు, తాము పండితులమని, ఆచారవంతులమని, అధికులమని ఇలాంటి లక్షణాలతో అహంకరించే వాళ్ళందరూ తప్పక నిజమైన గురువును కోల్పోతారు. అలాంటి అహంకారం ఉన్న వాళ్ళందరూ నిజమైన గురువును కోల్పోతారండి, ఖచ్చితంగా కోల్పోతారు. అది ఇలాంటి లక్షణాల ప్రమాదం. పండితులు అనుకోవడం, చాలా ఆచారవంతులు అనుకోవడం, లేకపోతే మేము అధికులం అనుకోవడం, ఇలాంటి అహంకారం ఉన్న వాళ్ళందరూ నిజమైన గురువుల్ని కోల్పోతారు. ఈ అహంకారం కారణంగా నిజమైన గురువుల్ని కోల్పోతారట. నిర్హేతుకమైన ప్రేమ, నిరాడంబరత, వినమ్రతే గురువు యొక్క లక్షణాలు. గురువు లక్షణాలు ఎట్లా ఉంటాయంటే నిర్హేతుకమైన ప్రేమ ఉంటుంది. హేతు ఉండదు. ఈ కారణం చేత ఇష్టపడడం, ఈ కారణం చేత వారిని ప్రేమించడం, ఎదటి వాడిని అట్లా ఉండదు. హేతు అనేది ఉండదు, ఎందుకు అనేది ఉండదు. నిర్హేతుకమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్
ఎందుకు ఇష్టం బాబాకి మనందరి పట్ల? మాస్టర్ గారికి ఎందుకు ఇష్టం? మన కష్టాలు ఎందుకు తీర్చాలి? మన కోరికలు ఎందుకు తీర్చాలి? ఏమి ఇస్తున్నాం ఆయనకి? ఏం చేస్తున్నాం మనం తిరిగి? చాలా అసలు చూడండి, ఒకసారి ప్రశ్న వేసుకోండి. అసలు అదే నిర్హేతుకమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. హేతు ఉండదు దానికి. ప్రేమ అంతే. సాటి జీవుల అన్ని సకల జీవుల పట్ల ప్రేమ, కరుణ వారి లక్షణం అది. మహాత్ములందరి లక్షణం అది అంతే. నిర్హేతుకమైన ప్రేమ, నిరాడంబరత, వినమ్రతే గురువు యొక్క లక్షణాలు. గురువుకి లక్షణం అది. నిర్హేతుకమైన ప్రేమ, నిరాడంబరత, వినమ్రత. అంతటి వినమ్రత ఉంటుంది వాళ్ళకి. అదే గురువు యొక్క లక్షణాలు. అంతేకాదు శాస్త్ర పాండిత్యాన్ని, ఆచార పటిమని ప్రదర్శించరు. వాళ్ళు ఎక్కడ ప్రదర్శించరండి. శాస్త్ర పాండిత్యము, ఆచార పటిమ ఇట్లాంటివి ప్రదర్శించరు. ఎంత సాదాసీదాగా ఉంటారో చూడండి. మాస్టర్ గారిని చూస్తే తెలుస్తుంది. ఆయనకి ఎక్కడైనా శాస్త్ర పాండిత్యం ఉన్నట్టు అట్లా ఏం కనబడదు. చూడండి, చూడ్డానికి కూడా ఆయన అలా ఉండరు. ఎంతో ఆచారవంతుల్లాగాను. అవునా? బాబా అనిపించారా? బాబా అనిపించారండి? ఆయనకి ఎక్కడైనా వేదం తెలుసుని ఎక్కడైనా అనిపించిందా? అసలు ఆయన భగవద్గీత తెలుసుని అనిపించిందా? చూస్తేనేమో ముస్లిం ఫకీర్లా ఉన్నారు. అది బయటకి ఆయన వాళ్ళకి అప్పుడు చెప్పేంత వరకు కూడా తెలియలేదు అసలు. అలా ఉంటుంది వాళ్ళ దగ్గర. అసలు అట్లా ఉంటుంది. అసలైన వాళ్ళు అలా ఉంటారు. తెలియదు ఎవరికి. వాళ్ళకి వచ్చని కానీ ఏమీ తెలియదు. ఎప్పుడో ఏదో సందర్భంలో బయటకు వస్తుంది. చాలా అసలు విచిత్రంగా ఉంటాయి. వాళ్ళకి ఏం తెలుసో కూడా మనకు తెలియదు, ఏం వచ్చో కూడా మనకు తెలియదు. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు ఉంటారు. విచిత్రం చూడండి. అన్నీ తెలుసు, వాళ్ళు తెలియదంటూ ఏమీ లేదు కదా. సకల శాస్త్రాలు తెలుసు వాళ్ళకి. చూడండి, అలా శాస్త్ర పాండిత్యాన్ని, ఆచార పటిమను ప్రదర్శించరు. ఎక్కడ ప్రదర్శించరు. ప్రదర్శన ఉండదు. అలా ఉంటుంది. దీనికి ఒక్క ఉదాహరణ చెప్తానండి. అంటే మనకి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అమ్మగారు జిల్లెల మూడులో అమ్మ దగ్గర అక్కడ చాలా బాగా పాడేవారు. అవన్నీ పాడతారు కదా, కీర్తనలు పాడుతూ ఉంటారు కదా. జిల్లెల మూడు అమ్మ చాలా బాగా పాడేవారు. అమ్మగారు గొంతు చాలా బాగుండేది. చక్కగా అందరిలోకి చాలా బాగా వినబడుతూ ఉండేట. చక్కగా అంటే వేదం గారు చెప్పడం వల్ల మాకు తెలుస్తుంది. చక్కగా పాడుతూ ఉండేవారట. ఆ తర్వాత వివాహం అయిపోయి, అదే మాస్టర్ గారితో వివాహం అయిపోయింది. తర్వాత వచ్చారు. ఇంకా ఆ విషయం ఎవరికి తెలియదు. తర్వాత ఎప్పటికో అమ్మ మీరు పాడేవారట కదా అంటే అంతే, అంతకుమించి ఏమీ లేదు. అంతకుమించి ఏమీ నేను పాడేదానని కానీ తెగ చెప్పేసి, మనమైతే ఇంకెన్ని చెప్పుకుంటామో కదా. ఫ్లాష్ బ్యాక్ తెగ చెప్పుకుంటాం మనం. ఎవరైనా అడగాలే కానీ మనకు కదిపితే చాలు. అస్సలు అమ్మగారు అవును అంతే, ఇంకా అంతకుమించి అసలు ఏం లేదు. ఇంకేం మాట్లాడలేట. మన ఎవరికి దాదాపుగా తెలియదు కూడా అమ్మగారు పాడేవారని. అట్లా ఉంటుంది. అంటే చిన్నగా ఎప్పుడు ఎవరికి తెలియట. అంటే చిన్నగా చూడండి, మనకి ఏమైనా వస్తే కొంచెం ప్రదర్శనైనా ఉంటుంది. అలా ఎప్పుడు లేట్. అంటే చిన్నగా హమ్ చేసినట్టు కూడా ఎప్పుడూ లేట్ అమ్మగారు. ఆ తర్వాత అందువల్ల ఎవరికి తెలియదు కూడా అట అమ్మగారు పాడతారని. ఎంతో బాగా పాడేవారట. అంత బాగా పాడతారనే విషయం కూడా ఎవరికి తెలియట. అలా ఉంటుందండి. ప్రదర్శన ఉండదు అస్సలు. మనకు వచ్చినా రాకపోయినా మనం ప్రదర్శనలు ఇస్తాం. మనం పాండిత్యం మనలాంటి వాళ్ళకి అసలైన సరికి అట్లా ఉంటుంది. ఇవి ఇలాగ ఉంటాయి అన్నమాట మనలాంటి వాళ్ళు. అది అందుకని శాస్త్ర పాండిత్యాన్ని, ఆచార పటిమని ప్రదర్శించరు. ఉత్తమలైన సద్గురువులు పండిత సమదర్శత్వమే నిరహంకార నిరాడంబరులే నిజమైన పండిత లక్షణాలు. పండితుల సమదర్శన అంతా వాళ్ళ సమదర్శనంతోనే ఉంటారు.
ఎప్పుడు నిరహంకారంగా ఉంటారు, నిరాడంబరంగా ఉంటారు. అవే నిజమైన పండిత లక్షణాలు. పండితులు అంటే బాగా పట్టున్న వాళ్ళు అట్లా అదొకటి అనుకోండి, కానీ అసలు నిజంగా అంటే సమదర్శనత్వం, వాళ్ళలో ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే నిరహంకారము, నిరాడంబరత. అవి నిజమైన పండితుల లక్షణాలు. అట్టి పండితుడే గురువు అనదగినవాడు. అలాంటి వాళ్ళే గురువు అనదగిన వాళ్ళట. దీనికి ప్రకృతిలో కూడా సారూప్యాలు కనిపిస్తాయి. కొండలు గుట్టలు కొట్ట వచ్చినట్టు కనిపిస్తాయి. వాటిపై ఆలయాలు నిర్మించుకొని ప్రత్యేకంగా గౌరవిస్తాము. కానీ అట్టి అసంఖ్యాకమైన పర్వతాలన్నిటినీ మట్టి బిడ్డలతో సమానంగా తనపై వహించే భూమి మన గుర్తింపులో ఉండదు కదండి. భూమి అసలు గుర్తింపులో ఉంటుందండి? అవునా? కొండలు గుట్టలు కొట్ట వచ్చినట్టుగా కనిపిస్తాయి. వాటిపై ఆలయాలు నిర్మించుకొని ప్రత్యేకంగా గౌరవిస్తాము. అంతే కదండి. కొండలు గుట్టలు ఉంటాయి, దానిపైన ఆలయాలు కట్టుకుంటాం, దాన్ని ప్రత్యేకంగా మనం చక్క దేవుణ్ణి పెట్టుకుంటాం, గౌరవిస్తాము, ఆలయాల్లో అంతా చేస్తాము. కానీ అట్టి అసంఖ్యాకమైన పర్వతాలన్నింటినీ మట్టి బిడ్డలతో సమానంగా తనపై వహించే భూమి, అంత దాన్ని మరి మోస్తుందే భూమి, మన గుర్తింపులో ఉండదు. వీటన్నిటినీ మోస్తుంది భూమి. ఎక్కడైనా గుర్తింపులో ఉంటుందా మనకి? లేచిన తర్వాత ఒక్కరోజు కూడానండి మనం అసలు భూమికి నమస్కారం చేసుకుని కాలు కింద పెట్టాలండి. ఆ పని ఎంతమంది చేస్తాం మనం? మన ఇష్టం వచ్చినట్టు తొక్కుతాం కదా, తొక్కుతాం ఇష్టం వచ్చినట్టు. కృతజ్ఞతే ఉండదు. మొన్న చెప్పుకున్నాం, గాలి కృతజ్ఞత లేదు మనకి. అది లేకపోతే అసలు ఏముంది మనకి? జీవం లేదు. గాలి లేకపోతే ఎప్పుడైనా ఆలోచిస్తాం అసలు? కృతజ్ఞతే లేదు మనకి. ఇలా ఎన్నో ప్రకృతిలో పాపం ఏమీ ఆశించకుండా వాటి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి చూడండి. భూమి ఎంత మోస్తుంది మనల్ని. మన కాళ్ళ కింద ఉండి మనకి నిలబడే అవకాశాన్ని, శ్రమ చెందినప్పుడు పడుకునే ఆస్కారాన్ని ఇస్తుంది. నిలబడే అవకాశం భూమి లేకపోతే ఎక్కడి నుంచి ఉంటామండి? ఎక్కడి నుంచి ఉంటాం అసలు? ఎలా కుదురుతుంది? అసలు ఉండలేం కదా మనం. భూమి లేకపోతే ఎట్టా ఉంటాం మనం? శ్రమ చెందినప్పుడు పడుకునే ఆస్కారం, ఎక్కడ పడుకుంటాం? ఎలాగ అసలు ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. లేకపోతే అది తిరుగుతూ అంటే చాలా విచిత్రం. గమనించండి, భూమి తిరుగుతూ ఉంటుంది, కానీ మనకి ఆ తిరుగుతున్న ఫీలింగ్ ఉండకూడదు. అట్లా కూడా ఉండాలి కదా. చూడండి ఎంత ఎంత జరగాలో చూడండి మొత్తం. మీరు సైన్స్ అనండి, ఇంకోటి అనండి, ఏదైనా అనండి, కానీ అలా కూడా జరగాలి కదా మనకి. అలా తిరుగుతుంటే కళ్ళు తిరిగిపోతాయి కదా. అట్లా కూడా మనకి జరగాలి కదా. ఫీలింగ్ మనకు ఉండకూడదు కదా, కళ్ళు తిరగకూడదు మనకి. ఇవన్నీ ఎన్నున్నాయి దాంట్లో మళ్ళీ ఆలోచిస్తే. అంటే మనకు అన్నీ అనుకూలంగా ఉండాలన్నమాట ప్రకృతి కూడా. అయినా అది మన గుర్తింపులోకి రాదు. ఎంత చేస్తున్నా అసలు మనకి ఎక్కడ గుర్తింపులోకి రాదు. ఎక్కడ గుర్తింపు ఉండదు చూడండి. ఇంకా మనలాంటి బతుకులకి ఇంకా కృతజ్ఞత ఏంటి? అదే భాగవతంలో వర్ణించబడ్డ అవధూత భూమి నుండి నేర్చిన సత్యం చూడండి. అందులో ఉంటుంది మనకి గురుచరిత్రలో చివరిస్తారు చూడండి. అవధూత భూమి నుంచి నేర్చిన సత్యం ఉంటుంది. అవధూతకు 24 మంది గురువుల్లో భూమి కూడా ఉంటుంది. అది వారు అట్లా చూశారు. అలానే గాలి సర్వజీవులకు జీవనాధారము, కానీ దానిని అనుక్షణము పొందుతూ కూడా మనం దానిని ఎప్పుడు గుర్తించలేము. ఇందాక చెప్పుకున్నాం మనం గాలి కూడా. ఆకాశం అనంతకోటి విశ్వాలను తనలో వహిస్తుంది, కానీ పైవాటి మాత్రం కూడా మన చేత గుర్తించబడదు. ఆ విశ్వాన్నంతా తనలో వహిస్తుంది.
కానీ మన చేత గుర్తించబడదు. ఆకాశం అంటే ఎంత మహాత్ముడు శ్రేయస్కరుడు అయితే ఆ గురువుని అంతగా మనం గుర్తించడం కష్టం. చూసారా, దీని అన్నిటి బట్టి ఏమర్థమవుతుంది అంటే ఆ మహాత్ముడు ఎంత శ్రేయస్కరుడైతే, ఎంత గొప్ప మహాత్ముడైతే ఆ గురువుని అంతగా మనం గుర్తించడం కష్టం అవుతుంది. అంతగా గుర్తించలేం, అసలు మనకు అర్థం కారు వారు. చాలా కష్టం, అసలు దగ్గరికి చేరడమే కష్టం. అసలు వారిని ఆశ్రయించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టం. గుర్తించడం కష్టం, ఆశ్రయించడం కష్టం, నిలవడం కష్టం. ఇవన్నీ చాలా కష్టమైనవి. మామిడి పూట పిందిలాగా పూతలాగా ఇలా రాలిపోవడం కూడా సులువు, రాలిపోతూ ఉంటాం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి, అంత కష్టం అన్నమాట. మానవుడు ప్రకృతిలో వేటిపై ఆశా వ్యామోహాలు, మమకారము, అభిమానము పెంచుకుంటాడో అవన్నీ అత్యల్పాలు. ఇవన్నీ అత్యల్పాలు అని చెప్తుంది. దేని మీద మానవుడికి ఉంటుంది వ్యామోహాలు, ఆశ, మమకారము, అభిమానము, అవన్నీ అత్యల్పాలు. ఏవైతే పనికిరైనవి ఉంటాయో, అత్యల్పమైనవి ఉంటాయో వాటి మీదే మనకి మమకారము, వ్యామోహము, అభిమానము, ఇవన్నీ వాటి మీదే ఉంటాయి మనకి. అలానే ఆధ్యాత్మిక విషయంలో కూడా జనం జవహరాలీ చుట్టూ ఎంత తేలిగ్గా చేరారు. జవహరాలీ చుట్టూ జనాలు వెళ్ళిపోయారండి, చాలా తేలిగ్గా చేరిపోయారు జనాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం బయట ఎంతో నకిలీ ఆధ్యాత్మికత ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎంతోమంది జనాలు ఉంటారు. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, అసలైన మహనీయుల దగ్గర ఎక్కువ మంది ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం షిరిడీలో అంత వైభవం, బాబా ఉన్నప్పుడు అంత లేదు, అంతమంది లేరు, అంత ఇది లేదు. ఆ జనమే సాయిని గుర్తించడానికి ఎంతో కాలం పట్టింది. జవహరాలీ దగ్గరికి బోడంతమంది జనం టకటకటక వచ్చేసారు, కానీ బాబా దగ్గరికి ఆ జనం గుర్తించడానికి చాలా కాలం పట్టింది. సరే, నిజమైన దాన్ని గుర్తించడం చాలా కష్టం. నకిలీ దగ్గరికి తొందరగా అట్రాక్ట్ అయిపోతారు జనాలు. 4 మ్యాజిక్లు ఉంటే చాలు, ఉత్తిన కబుర్లు నీట్గా చెప్తే చాలు, అందంగా మాట్లాడితే చాలు, ఒక సాఫ్ట్ వాయిస్ తోటి మంచి మైక్ పెట్టుకొని, మంచి గొంతుండి, పక్కన లైట్ మ్యూజిక్ పెట్టి లైట్గాను ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేసి, నవ్వుతూ తెల్లటి బట్టలు కట్టుకుని అందరూ ప్రశాంతంగా ఉండదు. అలా ఉంటే తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత చాలు కదా. బాబాలాగా డ్రెస్ వేసుకుని, నాంపల్లి బాబాలాగా బట్టలు లేకుండాను అట్లా ఉంటే ఎవరు వెళ్తారండి కదా. మాస్టర్ గారిలాగా లుంగి కట్టుకుని, బనీని వేసుకుని సత్సంగం చెప్తూ ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. జనాలు ఎట్లా వెళ్తారు? ఏ హడావుడే ఉండదు అక్కడ, హడావుడే ఉండదు కదా. అందుకే ఆ జనమే సాయిని గుర్తించడానికి ఎంతో కాలం పట్టింది. బాబా ఎక్కడున్నారు? పాడుపడిపోయిన మసీదులో ఉన్నారు. ఎంతమంది వెళ్తారు? చాలా టైం పట్టింది. జవహరాలీని గౌరవించడానికి అడ్డురాని పరువు, అంతస్తు, తమ పాండిత్యము, జాతి, కుల, ఆచార సంచారమైన అహంకారం అంతా సాయి విషయంలో భక్తుల్ని ఎంతగా మొదటగా అడ్డుకున్నదో అద్భుతంగా రాశారండి. జవహరాలీ విషయంలో ఇవేమీ అడ్డు రాలేదే. చూడండి, ఆలీని గౌరవించడానికి అడ్డు రాలేదు. పరువు, అంతస్తు, పాండిత్యము, జాతి, కుల, ఆచారం, ఈ అహంకారం ఇదేమీ అడ్డు రాలేదు. కానీ బాబా దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ అడ్డు వచ్చే వాళ్ళకి. ఇదేంటండి, ఎంత విచిత్రంగా ఉంది. అసలు సిసలైన సద్గురువు దగ్గర ఇవన్నీ అడ్డొచ్చాయా? కులమత భేదాలు వచ్చాయి, అహంకారం అడ్డొచ్చింది, పాండిత్యం అడ్డొచ్చింది, జాతి, కులము, ఆచారం అడ్డొచ్చింది. బాబా దగ్గరికి వచ్చేసరికి అన్నీ అడ్డొచ్చాయి. జవహరాలీ దగ్గర ఏమీ అడ్డు రాలేదు ఎవరికి, జనాలకి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అసలు చదువుతుంటే భలే ఆశ్చర్యంగా ఉంది. కారణం, సాయి ఎన్నడూ లోకానికి గురువుగా, పండితుడుగా, అధికుడుగా ప్రకటన అవ్వలేదు. పేద ఫకీరు భిక్షువుగా వెల్లడయ్యారు.
ఏంటి కారణం? ఆయన ఎప్పుడూ గురువుగా, పండితుడిగా, అధికుడిగా ఆయన ప్రకటన అవ్వలేదు. పేద ఫకీరుగా, భిక్షువుగా ఆయన ఎప్పుడు వెల్లడయ్యారు. మనకేంటంటే జనాలకి పై మెరుగులు, ఈ పైన ఉంటుంది చూసారా ఆర్భాటాలు, వీటికి పడిపోతారు సామాన్యులు. ఆ లోపల ఉండే తత్వాన్ని పట్టుకోలేరు. చాలా కష్టం. ఎందుకంటే మన సామాన్యులం. జ్ఞానే గుర్తించగలడు తప్ప మనలాంటి వాళ్ళు గుర్తించలేరు. అందుకే ఎన్నో జన్మల తపన తప్పించితే అట్లాంటి గురువులు దొరుకుతారు మనకి. ఎన్నో జన్మలు తప్పించాలట. ఆ దొరికిన తర్వాత నిలిచేవాళ్ళు కూడా ఎంతమందో చెప్పలేం. నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం అండి, చాలా ఎంతో కష్టం. కొంతమంది బాబా సమాధి అయిపోయిన తర్వాత కొంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. అలా కూడా ఉన్నారు. జరుగుతాయి అలాగా. మహాత్ములు వాళ్ళ శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళు వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోయి అట్లా కూడా ఉన్నారు. జరుగుతున్నాయి కూడా. అలా కూడా ఉంటుంది. చూడండి ఎంత కష్టం నిలుపుకోవడం అనేది. వారి శరీరంతో ఉన్న మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. మాస్టర్ గారి దగ్గర జరిగేవి కూడా అట్లాంటివి. అది కర్మ, ఏం చేయలేవు ఇవన్నీ. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో జన్మలు తప్పిస్తే ఆ గాలి కొంచెం అట్లా మనకి తగులుతుంది. అది నిలుపుకోవాలంటే ఎంతో ఉండాలి అవగాహన. అన్నీ తెచ్చుకుంటూ ఎప్పటికప్పుడు మనం ఉండే చెత్త అంతా దులిపేసుకుని శుభ్రంగా మనసును పవిత్రం చేసుకుంటూ శ్రద్ధాభక్తులు నిలుపుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మామిడి పూతలాగా ఎప్పుడైనా రాలిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. బాబానే చెప్పారు, సాక్షాత్ సాయినాథుల వారే చెప్పారు. జరిగాయి కూడా అక్కడ, బాబా దగ్గర జరిగాయి. ఇంకా మనం ఎంత. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఇది. చాలా అద్భుతమైన అధ్యాయం మనం చదువుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. ఇప్పుడు మనం చదువుకున్నదంతా మళ్ళీ రేపు ఒకసారి మనం కొద్దిగా ఆ పేరా అంతా ఒకసారి రివిజన్ చేసుకుని మళ్ళీ ఒకసారి మనం దాన్ని మననం చేసుకుందాం. చాలా అవసరం కాబట్టి, చాలా ఇంపార్టెంట్ అది. అందుకని శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.